వెల్కమ్ టు తెలుగు పాపులర్ నెట్వర్క్. నేను సిరి. 'ఇరుముడి' సినిమాని ఆపివేయాలని చెప్పేసి ఉపాధ్యాయ సంఘాలైతే కోరుతున్నాయి. అసలు ఎందుకు ఇవి అంటే వీళ్ళెందుకు ఇలాంటిది కోరుకుంటున్నారు ఏంటనేది మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు చలసాని శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం సార్. 'ఇరుముడి' సినిమా చాలా సక్సెస్ అయింది. చాలా వరకు అందరూ కూడా ఇలాంటి సినిమా బావుంటది. ఎందుకంటే తండ్రి, కూతుర్ల మధ్య బంధాన్ని చాలా బాగా చూపించారని చెప్పేసి సినిమా గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. కానీ ఎందుకు సార్ సడెన్‌గా ఇది తెర మీదకొచ్చింది అంటే ఉపాధ్యాయ సంఘాలు ధర్నా అంటే వద్దనుకోవడం ఏంటి? ఈ సినిమాని ఆపేయాలని ఎందుకంటున్నాయి? చాలా రోజుల తర్వాత మన ఓల్డ్ బాయ్, ఓల్డ్ యూత్ స్టార్ రవితేజ గారికి బ్రేక్ వచ్చింది. పాపం ఎన్ని సినిమాలు నాగేష్, టైగర్ నాగేష్ ఎన్ని సినిమాలు కొడతానే ఉన్నారు. ఏదో ఒకటి నడుస్తూ ఉంటుంది, కింద పడిపోతూ ఉంటుంది. ఎప్పుడో కిక్ తర్వాత అంతవరకు సినిమా కూడా పాపం మంచి సినిమా లేదు. పాపం ఎంతమంది దొరుకుతున్నారో ప్రొడ్యూసర్లు అనుకునేవాడిని. బట్ చూశానండి సినిమా. ఒక మాస్ సినిమా. క్లాసిక్ నచ్చుతుందో నాకు తెలియదు. మాస్కి మామూలు హృదయం ఉన్న సాధారణ నల్లకి నచ్చుతుంది. కొంతమందికి నచ్చలేదు. తాగుడు కొంచెం వ్యవహారశాలలో తెలియదు కాబట్టి ఒక అటవీ ప్రాంతంలో ఉన్న వైఎస్ఆర్ జిల్లాలో అటవీ ప్రాంతంలో ఒక డ్యామ్ పక్కన ఉన్న చిన్న 2 ఊళ్ళ మధ్యన జరిగిన కథ ఇది. మీరు అన్నట్టు ఒక కూతురు కోసం అసలు బయట డిఫరెంట్గా ఉండే అతను ఒక కూతురు కోసం ఎలా ఉంటాడో ఆఖరికి అది సస్పెన్స్ ప్రకారం కూతురుని పోగొట్టు అన్నీ దాంట్లో చాలా గొప్పగా తీసిన మూవీ. ఖర్చు ఎంత అవుతుందని తర్వాత సంగతి అక్కడ లోకల్గా అయితే ఖర్చు పెట్టుకుంటారు. పెద్ద నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్. అందువల్ల సినిమా సామాన్యులకు నచ్చుతుంది. లాస్ట్లో ఉన్న ట్విస్ట్ వల్ల జనాలు సర్ప్రైజ్ అవుతారు. ఆఖరి వరకు సస్పెన్స్ ఉంది. కాకపోతే కొన్ని లూజ్ పాయింట్స్ దాంట్లో ఉన్నాయి. అందులో నలుగురు మిగతా విలన్స్ ఏమయ్యారు ఇవన్నీ కూడా డిఫరెంట్ ఇష్యూ. సినిమాని సినిమాగా చూడాలి. కానీ ఏపీటీఎఫ్ ఖచ్చితంగా కొన్ని ఉపాధ్యాయ సంఘాలు కన్సర్న్ మీద వ్యక్తపరిచాయి. సినిమా బ్యాన్ చేయాలని అడగలేదు, కానీ దాంట్లో కొన్ని ఏది ఒక మహిళా ఉపాధ్యాయురాయలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజకీయ నాయకుడికి అనుగుణంగా అక్కడ అమ్మాయిల్ని ట్రాప్ చేసి ఆ రాజకీయ నాయకుడి కోసం పంపిస్తుందని, అలాగా ఒక అటవీ ప్రాంతంలో ఉన్న వాళ్ళు చాలా కష్టపడి నిజంగా మమేకమై పనిచేస్తారు. చాలామంది అక్కడ స్థానికంగా నివాసం ఉండేవాళ్ళు బయట నుంచి కాకుండా. అలాంటి ఒక ప్రభుత్వ పాఠశాలల మీద కనబడే ప్రభుత్వ పాఠశాల డ్రెస్ అంటే ప్రభుత్వ పాఠశాలలో వేసుకునే వాళ్ళ డ్రెస్సులు, ప్రైవేట్ కాదు. అంటే స్పష్టంగా ప్రభుత్వ పాఠశాలలో వేసుకునే డ్రెస్సులు ప్రభుత్వ విద్యాలయాల వ్యవస్థను దెబ్బతీసేటట్లుంది. ఆ డైరెక్టర్ గారి నిర్మాణం ఆలోచించుకోవాలి. ఆ డ్రెస్ లైట్లో జాగ్రత్తగా ఉంచుకోవాల్సింది. అంటే ప్రభుత్వ పాఠశాల విషయంలో మాత్రం వాళ్ళ కన్సర్న్ ఈజ్ అడ్రస్బుల్. దాని గురించి ఎలా చిన్న మార్పులు చేస్తారో దట్ డిఫరెంట్ ఇష్యూ. కానీ సినిమాగా చూద్దాం. తండ్రి కూతుళ్ళు మధ్యన ప్రేమ మాస్ స్టైల్ చిత్రీకరణ. ఆయన పేరే మాస్ మహారాజా. క్లాస్ మహారాజా చేస్తే ఎవరు చూస్తారు? ఇప్పుడు మీకు తెలుసుగా ఎన్టీ రామారావు గారు మాస్ సినిమా ఉండేది. క్లాస్ సినిమాలు అంటే లేడీస్ హీరో కింద శోభన్ గారు ఉండేవారు. రెబల్ స్టార్ కింద కృష్ణరాజు ఎరగదీసి అవతల కొట్టారంటే తప్ప బాధపడాల్సిందే ఆయన ఉండేవారు. అలా నాగేశ్వరరావు క్లాస్ అలా ఉండేది, కుటుంబ సమస్య. తర్వాత డేరింగ్ అండ్ డాషింగ్ హీరో కృష్ణ గారు అనేవారు. వేగు చుక్కలా దూసుకొచ్చారు చిరంజీవి గారు, నూతన డ్రాన్స్ ఫార్వర్డ్. అలాగా డిఫరెంట్ స్టైల్స్. కానీ ఒక్కటి నేను చెప్తున్నా అండి దీన్ని ముగించే ముందు, ఈ సమాజంలో అన్యాయం అయిపోయింది. ఇద్దరు ఉన్నారు గత 40 సంవత్సరాలుగా. 2 క్యారెక్టర్స్, 2 మన కళ్ళ ముందు సంచరించే 2 మన కుటుంబాల్లో సభ్యులు లాంటి వాళ్ళు. ఒకళ్ళు ఉపాధ్యాయులు. గత 30-40 సంవత్సరాలుగా ఉపాధ్యాయులు అంటే పిలకుండేవాడని, అప్పుడు ఆ తర్వాత తీసేసి వాళ్ళు హేళన చేసి ఆడిచేసి బఫూన్ల కింద చేసి ఈ సినిమాలు ఈ కథకులు కొంతమంది తయారు చేసిన ఈ దుర్మార్గమైన దాంట్లో కొంతమంది ఉంటారు. అలాంటిది మా దుర్మార్గం చేసింది వాళ్ళు. మనం గురు బ్రహ్మ, గురు విష్ణు, మనం అది చెప్పడం మానేసాం. అలాగే దాంతోపాటు ఇది కూడా చెప్పడం మానేసాం మనం. ఏది మాతృదేవోభవ, పితృభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. అది చెప్పడం మానేసి టింకిల్ లిటిల్ స్టార్ టుట్టి స్టార్ ఇది మాట్లాడుతున్నారు. నేనన్నా ఇది నేర్చుకోకుండా, వేమ శతకాలు నేర్చుకోకుండా, పర్వత చిన్నసూరి గారు రాసి నేర్చుకోకుండా పంచతంత్రం తెలియకుండానే పైకి వెళ్ళిపోతున్నారు. నేను నిజంగా ఉద్యమంగా ఉండాల్సిన విషయాలు
ఒక మాస్టర్ల పొరపాటు కూడా కొంతమంది జీతాలు బతకలేక పడిపోతున్నవారు ఇప్పుడు లెక్చర్లు కానీ 80,000 90,000 లక్ష కూడా వస్తున్నాయండి. వాళ్ళు పనిచేసే రోజులు కూడా తక్కువ ఉంటున్నాయి. అంతకుముందు మా దగ్గర ఉన్నప్పుడు మాస్టర్లు చెప్పండి అటాచ్మెంట్ లేదు. వాళ్ళ పొరపాటు కూడా కొంత ఉంది. ఐఎమ్ నాట్ డినైయింగ్ దట్. కానీ మేజర్ పిల్లవాళ్ళు ఇప్పుడు గట్టిగా నిలదీసి అడిగి నాకేంటి పని చూసుకోమంటున్నారు. చాలా దుర్మార్గంగా. అందుకని ఉపాధ్యాయులను దుర్మార్గం చేయటం ఈ సొసైటీలో మిగతా సెక్షన్స్ చేసిన 90% తప్పు, 10% వాళ్ళ ఉపాధ్యాయులు తప్పు ఉంటుంది. రెండో క్యారెక్టర్ అన్యాయం అయిపోయింది తండ్రి క్యారెక్టర్. రెండు దయచేసి గుర్తుంచుకోండి. కొంతమందికి మహిళలకి బాధ కలిగి ఉంటుందేమో లేదా ఇంకోళ్ళకి నేను చెప్తుంది కావాలంటే గమనించండి. తండ్రి ఎంత కష్టపడినామండి. చాలామంది తల్లులు కొంతమంది మినహాయింపులు ఉండొచ్చేమో. చాలామంది తల్లులు ఏం చేస్తారంటే పక్కన సుబ్బారెడ్డిగా చూడు ఎంత బాగా సంపాదించాడు, ఈ పక్కన ఏం చూడు మీ నానేంట్రా ఇంతే. 90% ఇళ్లలో నేను మిమ్మల్ని ప్రశ్నించుకోండి. మీరు కాదు, అంబానీ బదులు ఆదాని ముందుకెళ్ళిపోయాడు చూడు మా నాన్న ఇక్కడే ఆగిపోయాడని అంబానీ గారి మిసెస్ నీతా అంబానీ గారి పిల్లకి అంటదేమో. అంటే భర్త ఎక్కడన్నా అక్కడే. 100 కోట్లు ఉన్నా 1000 కోట్లు ఇంక లెక్క. 10 లక్షలు ఉన్నాడేమో చూసావా పక్కన యాదయ్య ఎంత సంపాదించిండో చూసావా, హైదరాబాద్ పోయి సంపాదించిండు అంటే అంటది ఎక్కువ. అలాగే సినిమాలు చూశాను కొన్ని, పేరు జులై లాంటి సినిమాలు లాంటివి ఇంకా చాలా వచ్చినాయి. దాంట్లో పెద్ద మనిషి క్యారెక్టర్ యాక్ట్ చేస్తున్నప్పుడు ఆయన మా తెలుగు మహాసభలకు వచ్చినప్పుడు, తెలుగు ధర్నాలకు వచ్చినప్పుడు అడిగాను మీరు అలాంటి క్యారెక్టర్ చేయొద్దండి అన్న. కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటాడు ఒక హీరో అనబడి కుర్రాడు. తల్లి ఏమో అన్నం పెడతా ఉంటుంది. ఏంట్రా కాదు నువ్వు స్కూల్కి వెళ్ళలేదు బయట తిరుగుతున్నావు అంట, అవన్నీ అలవాట్లు తప్పురా నాయన అని చెప్తూ ఉంటాడు. ఏంటంటే అంటే నువ్వు బాగా చదువుకోవాలి, బాగా చదువుకుంటే బాగా పెద్ద ఉద్యోగం వస్తుంది, లేదా ఇంకో పెద్దవాడు అవుతావు, కాలు మీద కాలేసి కూర్చోవచ్చు నువ్వు. నేను ఇప్పుడు కాలు మీద కాలేసుకున్నాను గోళ్ళకి ఆడబడి ఉన్నావు అని మాట్లాడుతున్నాడు. తల్లి చూసారా చంపుతున్నారు మీరు చేసి అద ఉద్యోగానికి, మా బాబు రాజాబాబు. ఎన్ని సినిమాలు చూపించండి మీకు ఇలాగా, ఏదో 1-2 సినిమాలు పక్కన పెట్టండి. తండ్రి క్యారెక్టర్ని నాశనం చేసేసారు వీళ్ళందరూ, సినిమాలు కానీ లేదా కథకులు కానీ కొంతమంది కానీ. బయ్యండ్లా చెప్తున్నాను నేను. కొన్ని చోట్ల పెంచి చూపించే వాళ్ళు ఉంటారు. అంటే ఎలాగన్నా తండ్రి క్యారెక్టర్ అంతే. అలాగే ఉపాధ్యాయుడి క్యారెక్టర్, ఈ రెండు చంపేసింది సమాజం చాలా కాలంగా. అందువల్ల నేనన్న కన్సర్న్ ఏంటంటే ఉపాధ్యాయుల విషయంలో వాళ్ళు చేసింది సరికాదు. కొంచెం అందరూ అలా ఉంటారని మనం జరుగుతున్నాయి సమాజంలో, ఎక్కడ జరగట్లేదని జరుగుతున్నాయి. కానీ దాంట్లో మంచి ఉపాధ్యాయులు ఉండేటట్టు, ఇప్పుడు సమాజంలో దుర్మార్గం మంచి ఉపాధ్యాయులు ఉండేటట్టు కూడా చూపించుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఈ రెండు చూపించుకుంటే బాగుండేది. కానీ సినిమాగా ఎంజాయ్ చేయండి. దాంట్లో అసభ్యత కూడా లేదు, అశ్లీలమైన డ్యాన్సులు, దిక్కుమాలిన ఏది ఇక నేను చెప్తే బాగుండదులేండి. దరిద్రాలు చాలా ఉన్నాయి, ఆ దరిద్రాలు లేవు. ఒక మాస్గా ఒక జనం కొంచెం లేబర్ అనుకోవచ్చు, కానీ ఎవరు లేబర్ కాదు, పనిచేసేవాళ్ళు కష్టపడే వాళ్ళు అందరూ లేబరే. లేబర్ అనే పదం ఇండియాలో తప్పైంది, కానీ ఫారిన్లో అంతా లేబర్ పార్టీలో ఉన్నాయి. లేబర్ రూమ్ అంటారు డెలివరీ రూమ్ని. తల్లి మా ప్రశ్న చేస్తే అందుకన్న డిఫరెంట్ ఇష్యూ. ఆలోచించి మంచి సినిమాలు చూడండి. ఏ అసభ్యత లేని సినిమాది, అలాంటి సినిమాలు బాగా హిట్ కావాలి. కానీ సినిమా నిర్మాతలు గారు వారిద్దరికే చెప్తున్నాను, నవీన్ గారికి వారిద్దరు కూడా దయచేసి మీరు ఆలోచించుకుని దాంట్లో ఇప్పుడు డిజిటల్ వచ్చింది కాబట్టి ఆ ప్రభుత్వ పాఠశాల అని ప్రైవేట్ పాఠశాలని చెప్పక్కర్లేదు, ఏదైనా లేకుండా కానీ చూసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.